మెగా9 టీవీ. రాష్ట్రంలో చికెన్ ధరలు బంగారం వెండి రేట్లతో పోటీ పడుతున్నాయి. నాన్ వెజ్ ప్రియులకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాయి. ఆదివారం వచ్చిందంటే చాలు ముక్కలేనిదే ముద్ద దిగిన పరిస్థితి మనలో చాలా మందికి ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ ముక్క కోసం జేబులు ఖాళీ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తెలంగాణలో చికెన్ కోడిగుడ్డుల ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరాయి. మొన్నటి వరకు కిలో 220 రూపాయలు ఉన్న చికెన్ ధర ఇప్పుడు ఏకంగా 300 దాటేసింది. అటు పేదవాడికి పోషకాహారమైన కోడిగుడ్డు ధర కూడా కొండెక్కి కూర్చుంది. సంక్రాంతి పండుగ ముగిసిన ధరలు తగ్గకపోగా రాబోయే సమ్మక్క సారలమ్మ జాతర దృష్ట్యా ఇవి మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ధరలు ఎలా ఉన్నాయి? రాబోయే రోజుల్లో పరిస్థితి ఏంటి? నాన్ వెజ్ ప్రియులకు చికెన్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కిలో చికెన్ ధర 320 పలుకుతోంది. సంక్రాంతి పండుగ సమయంలో పెరిగిన డిమాండ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. దీనికి తోడు తెలంగాణలో ప్రతిష్టాత్మకమైన మేడారం జాతర సందడి అప్పుడే మొదలైంది. ఈ నెల 28 నుంచి అసలైన జాతర ప్రారంభం కానున్నా ఇప్పటి నుంచే భక్తులు మొక్కులు చెల్లించుకునేందుకు మేడారం క్యూ కడుతున్నారు. జాతరలో అమ్మవార్లకు కోళ్లను సమర్పించడం, అక్కడే వండుకుని తినడం ఆనవాయితీ కావడంతో కోళ్లకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. మరో వారం రోజుల్లో జాతర రద్దీ పతాక స్థాయికి చేరనుండటంతో కిలో చికెన్ ధర 350కి చేరుకునే అవకాశం ఉందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. ఇక పేదవాడికి అందుబాటులో ఉండే కోడిగుడ్డు ధర కూడా ఇప్పుడు భయపెడుతోంది. గతంలో 5 రూపాయలుగా ఉన్న ఒక్కో గుడ్డు ధర ప్రస్తుతం రిటైల్ షాపుల్లో 8కి చేరింది. గ్రామీణ ప్రాంతాల్లో అయితే రవాణా ఖర్చులతో కలిపి ఒక్కో గుడ్డును 9 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. ఇక ట్రేల విషయానికి వస్తే గతంలో 30 గుడ్ల ట్రే ధర 150 ఉండగా ఇప్పుడు అది ఏకంగా 240కి చేరింది. అంటే ఒక్క ట్రేపై దాదాపు 100 పెరిగినట్లు స్పష్టమవుతోంది. గతంతో పోలిస్తే గుడ్డు ధరలు సుమారు 60% మేర పెరిగాయని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. అటు ఆంధ్రప్రదేశ్లోనూ ధరల మంట ఇలాగే ఉంది. పండుగ ముగిసినా అక్కడ కూడా చికెన్ ధరలు దిగి రాలేదు. ఏపీలో బాయిలర్ చికెన్ 320 వరకు పలుకుతుండగా మటన్ ధర ఎప్పుడో 1000 దాటేసింది. ఇక సంక్రాంతి స్పెషల్గా భావించే నాటుకోడి ధర అయితే సామాన్యుడికి అందనంత ఎత్తులో ఉంది. ప్రస్తుతం కిలో నాటుకోడి ధర 2000 వద్ద కొనసాగుతోంది. డిమాండ్కు తగ్గట్లుగా కోళ్ల ఉత్పత్తి లేకపోవటం, జాతర సీజన్ కావటంతో ధరలు ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. జాతర పూర్తయ్యే వరకు మాంసాహార ప్రియులు జేబులు ఖాళీ చేసుకోవాల్సిందేనని స్పష్టమవుతోంది.